వెదకి నన్ను పట్టుకున్నావు. నీకు దూరమైనను నిన్ను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. వందనాలయా యేసు వందనాలయా, వందనాలయా యేసు వందనాలయా, వందనాలయా యేసు వందనాలయా, వందనాలయా యేసు వందనాలయా. మొండి జీవితమే నాది, మార్పు కోరనిది. అహంకారమే నాలో అలలై పొంగుచుండెను. మొండి జీవితమే నాది, మార్పు కోరనిది. అహంకారమే నాలో అలలై పొంగుచుండెను. అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది. అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది. అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది. నా హృదయం ముక్కలై చల్లాచెదురైపోయింది. అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది. నా హృదయం ముక్కలై చల్లాచెదురైపోయింది. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. వందనాలయా యేసు వందనాలయా, వందనాలయా యేసు వందనాలయా. గాఢంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది. బ్రతుకుతానన్న లేకుండా కృంగజేసెను. గాఢంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది. బ్రతుకుతానన్న లేకుండా కృంగజేసెను. కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చుండి మొరపెట్టి ప్రార్థించుచున్నాను. కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చుని మొరపెట్టి ప్రార్థించుచున్నాను. ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు. దివ్య వెలుగులతో నన్ను నింపావు. నా స్థితిగతులే మార్చేశావు. నూతన జీవం నాకిచ్చావు. ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు. దివ్య వెలుగులతో నన్ను నింపావు. నా స్థితిగతులే మార్చేశావు. నూతన జీవం నాకిచ్చావు. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపలను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృపలను విడువక కనికరిస్తూనే ఉందయ్యా. వందనాలయా యేసు వందనాలయా, వందనాలయా యేసు వందనాలయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజు గ్రంథము, అందరూ బైబిల్ తెరవలసిగా మనం చేస్తున్నాను. మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం, ఒక వచనం మాత్రమే దయచేసి చదవలసిగా మనం చేస్తున్నాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. నేను
నిర్గమాకాండము 27వ అధ్యాయము, నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి వచనము. నిర్గమాకాండము 27వ అధ్యాయం మొదటి వచనం. గట్టిగా. మరియు 5 మూరల పొడుగు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌకముగా ఉండవలెను. చౌకముగా ఉండవలెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పడద్రోయబడిన బలిపీఠమును మనము చదువుకున్నాము. మోషే గారితో దేవుడు ఒక బలిపీఠమును చేయమన్నాడు. చౌకము అంటే 4 పొడవులు వెడల్పులు సమానముగా ఉండాలి. అంతేనండి. ఎక్కడ రావాలండి చెప్పండి. అంతేనా? చక్కగా అంటే తెలియదు కనుక దేవుని బిడ్డలారా, 2 పొడవులు 2 వెడల్పులు సమానముగా ఉన్నది చౌకము అంటారు. దేవుని బిడ్డలారా, ఇలాగ కొలతలు ఇచ్చి దేవుడు బలిపీఠమును చేయమని మోషే గారితో చెప్పి ఉన్నాం. ఈ బలిపీఠము ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారములో ఉంటుంది. దాంతో పాటు మందసము, దాంతో పాటు ధూపవేదిక, దాంతో పాటు సువర్ణ ధూపవేదిక, దాంతో పాటు బల్ల, అలాగే దాని మీద అలాగే ఇంకా ఉన్నటువంటి దేవుడికి ఏవైతే సిద్ధపరచమన్నాడో అవన్నీ కూడా ఉంటాయి. దానిని కలిపి అన్ని కూడా ప్రత్యక్ష గుడారములో ఏర్పాటు చేస్తా. ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. బలిపీఠము మనం చదువుకున్నది ఎప్పుడు కూడాను అక్కడ బలులు అర్పిస్తూ, దేవునికి సర్వాంగ హోమములు అర్పిస్తూ, అది మాత్రం ఆరిపోవటానికి వీలు లేదు, ఎప్పుడు మండుతూ ఉండాలని దేవుడు చెప్పాడు. ఇది ఎవరు చేయాలి? యాజకులు మాత్రమే చేయాలి. యాజకుడు కూడాను అతనికి కొన్ని విధి నిర్ణయాలు ఉన్నాయి. అతను కూడాను పాటించవలసినవి చాలా యోగ్యతలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అతడు సేవా వస్త్రమును ధరించాలి. ఎందుకంటే నిర్గమాకాండం దాదాపు అందరూ చదివి ఉంటారు. యాజకుడికి సంబంధించినటువంటి తలపాగా ఒకటి, బ్రెస్ట్ ప్లేట్ ఒకటి, అంగీకి కూడాను ఏమేమి అమర్చాలో అవన్నీ కూడాను నిర్గమాకాండంలో రాయబడి ఉన్నాయి. ఈ విధంగా ఆ ప్రతిష్ఠిత వస్త్రములు లేదా సేవా వస్త్రములు ఇవి ధరించి మాత్రమే బలిపీఠం ఎత్తుకు రావాలి సేవకుడు, అనగా యాజకుడు. ఇవి లేకుండా అతను మాత్రం రావడానికి లేదు. ఇవి వాటితో అవి ధరించి మాత్రమే బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి. అక్కడ బల్యాగములకు ఏవైతే యోగ్యంగా ఉన్నవో అవి మాత్రమే అర్పించాలి. అలాగనే దిగంబరిగా మాత్రము యాజకుడు పొరపాటున కూడా బలిపీఠం ఎత్తుకొని రాకూడదు. దేవుని బిడ్డ దిగంబరిగా మాత్రము దయచేసి రాకూడదు. ఇలాగా దేవుడు చాలా విధి నిర్ణయాలు నియమాలు కూడా పాటించాలని యాజకుడు చెప్పాడు. యాజకుడు ఇశ్రాయేలు నిమిత్తము సంవత్సరానికి ఒక్కమారు బలిపీఠం ఎత్తుకు వచ్చి ప్రాయశ్చిత్తాంత బలులు చేస్తూ ఉంటాడు. అక్కడ పాప పరిహారాంత బలులు అప్పగిస్తూ ఉంటాడు. అలాగే తనకు తాను అలా అర్పించుకోవాలి. మూడవదిగా తన కుటుంబ నిమిత్తము కూడా తాను బలులు అర్పించుకోవాలి. ఈ విధంగా ఆ బలిపీఠమును దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్న బలిపీఠం. ఇది మనము దేవుడు మోషే గారికి చెప్పి ఆయన చక్కగా ప్రత్యక్షంగా ఏర్పాటు చేయమని చెప్పినటువంటి బలిపీఠం. వాస్తవానికి మీ అందరూ అది నేను చెప్తున్నప్పుడు మీరు ఆత్మలో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ బలిపీఠం యొక్క విధి ఇది. అయితే దేవుడు చెప్తున్నాడు కొన్ని ఆత్మ సంబంధ
జీవితంలో అవసరమై మన ఆత్మీయ జీవితంలో మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాము అని అంటున్నాను దేవుడు. దేవుని బిడ్డలారా, అవును, మొట్టమొదటిగా ఒక బలిపీఠము ఒకదాంతో ఒక బలిపీఠము కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు, లోకంలో అర్పించే బలులు ఒక ఎత్తుగా ఉన్నాయి. మా పాప ప్రాయచిత్తాంత బలులు అని రాయబడి ఉన్నాయి. పొరపాటున ఏ స్త్రీయే కానీ పురుషుడే కానీ పాపం చేసినప్పుడు వారికి సంబంధించినవి అప్పగించాలి. సమాధాన బలులు, పీస్ ఆఫరింగ్, దానికి ఒక పావురము తీసుకురావాలని, అక్కడ బలి అర్పించాలని, ఆ రక్తమును బలిపీఠం మీదను చెవి కమ్మిలి మీదను పూయాలని ఇలాగ కొన్ని రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాగ రకమైనటువంటి ఆఫరింగ్స్ బదులు అర్పించడానికి ఏర్పాటు చేయబడిన బలిపీఠము, మనం చూస్తున్న బలిపీఠము, మనకు మోషే గారు ఏర్పాటు చేసిన బలిపీఠము, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్న బలిపీఠము ఇది. అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు కనిపించండి, ఆత్మలో నిన్ను నీవు సిద్ధపరచుకోవాల్సినవి, నిన్ను నీవు అన్ని విషయంలో ఏలాగా ఉన్నావో, ఏ బలిపీఠము నీ యొక్క ఆత్మీయ జీవితంలో అవసరమో నువ్వు గ్రహించాల్సిందని దేవుని ఆత్మ బహాతంగా తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ మనము ఇది చెప్పి ఆ తర్వాత ఆ పాయింట్లోకి వచ్చేస్తాం. ఇక్కడ ఏలేక అది బలిపీఠము పడదోయబడింది. ఈ బలిపీఠము యావత్ ఇజ్రాయేల్కు సాదృశ్యంగా ఉండిపోయింది. ఇజ్రాయేల్ జనాంగమునకు సాదృశ్యంగా అక్కడ బలిపీఠం పడద్రోయబడింది. ఎందుకని దేవుడు బిడ్డలారా, ఎందుకని పడిపోయినది? ఇజ్రాయేల్ యొక్క అవిధేయత కావచ్చు, ఇజ్రాయేల్ యొక్క మాట విన జీవితం కావచ్చు, వారు దేవుడిని విడిచిపెట్టి ఇంకా అన్న దేవతలకు తిరిగిన జీవితం కావచ్చు, ఏ కారణం చేతనైతేనేమి ఆ బలిపీఠము పడద్రోయబడింది. అయితే ఒక ఆత్మీయ జీవితం కట్టబడటానికి, ఒక ఆత్మీయ జీవితం దేవుని యొక్క చిత్తంలో ఫలప్రదంగా ముందుకు కొనసాగడానికి మొదటిగా మన హృదయం అనే బలిపీఠము ఎలాగున్నదో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయేలు పక్షముగా ఉన్నటువంటి ఈ బలిపీఠము పడద్రోయబడింది. ఇప్పుడు పడద్రోయబడిన ఏలియా పనిగొచ్చుకోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈలోగా దేవునికి ఇష్టకరమైనటువంటి ఆ స్థితిలో ఆ బలిపీఠాన్ని మొదటి స్థితిలోకి తీసుకురావాలి. అది కనుక ఇలాంటి ఏలియాలు ఇప్పటి రోజులు అవసరమైనది. పడద్రోయబడిన ఏ కారణమైనా కావచ్చు, దేవుని మాట వినకపోవడమా, దేవుని చిత్తం చేయకపోవడమా, అమ్మా దేవుడు నిర్ణయించిన ప్రతి యొక్క విధి నిర్ణయములు త్రోసివేయటమా, దేవుని బిడ్డలారా, మన హృదయ కాంతన్యం చేత మనమే ఆ యొక్క హృదయంలో బలిపెట్టమని బోధపడుతుందా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, అయితే దేవుడు ఈ రోజున ఇజ్రాయేలు పక్షంగా మొదటి స్థితిలో పునరుద్ధరింపు చేయడానికి ఒక చిన్న రీఫార్మేషన్, ఒక గొప్ప సంస్కృతి ఒకటి ఆ యొక్క ఏలియా ద్వారా దేవుడు తీసుకురావటానికి కానీ పూనుకుని ఏలియాని తీసుకుని వచ్చాడు. వాళ్ళందరి పక్షముగా ఉన్నటువంటి బలిపీఠము ఇప్పుడు పడద్రోయబడింది. ఎంత బాధాకరమో ఆలోచించండి, ఎంత బాధాకరమో ఆలోచించండి. దేవుని బిడ్డలారా, బలిపీఠము పడద్రోయబడింది అంటే నీ జీవితంలో ఎప్పుడు అపజయము లేదు. బలిపీఠము గోర్లబడినది అంటే కారణము అనేక పరిస్థితులు గొట్టు బిట్టాడుతున్న జీవితానికి సాదృశ్యంగా ఉండిపోయింది. బలిపీఠము పడద్రోయబడింది. అనేక పోరాటములు అలజడుతూ ఉండిపోతున్నామని, లేదా అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములలో ఉండటం అని కానీ నిలబడిపోయింది. కనుక ఇప్పుడు తిరిగి మొదటి స్థితిలోకి తీసుకుంటాము, మొదటి అనుభవంలోనికి తీసుకురావాలి, పూర్వ వైభవంలోనికి తీసుకుని రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చాలా ప్రవక్తల గ్రంథాలు కనుక మనం చూసినట్లయితే ఇజ్రాయేలు విషయంలో దేవుడు చాలా చోట్ల రాయబడి ఉన్నది.
ఇర్మియాలో కూడా. నేను వారిని పెళ్ళగిచ్చగా వారు తిరిగి నాటుతాను అన్నాడు. పడద్రోయబడినది నిలబెడతాను అన్నాడు. చెదిరిపోయినా సమకూరుస్తాను అన్నాడు. కొన్ని వారంలో చెప్పుకున్నాం. ఆ దేశం మంది పెద్ద బోర, నేను కొన్ని వారం మాకు పర్వతం మర్చిపోయి లేస్తూ ఉంటాను. కనుక ఆ దేశం మంది పెద్ద బోర ఊదబడుతుంది. ఇజ్రాయేల్ చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో వస్తానని చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, అలాగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా ఆ పూర్వపు స్థితిలోకి రావాలనే దేవుడి యొక్క కోరిక, ఆలోచన, వాంఛ. కనుక దానికి తగినట్లుగా మనం ఉండాలని దేవుడు ఏలియాను లేవనెత్తడం జరిగింది. ఏలియా బహురోషము కలిగిన ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలులో అలాంటి రోషం కలిగిన ప్రవక్త చాలా నిజంగా గొప్ప సంగతి. అవును, తను చెప్తాడు 10 మార్లు ఆయన చెప్పడు, అంతే. దేవుడు ఆత్మతో కొనుగోబడతాడు, అంతే. ఏలియా ఎలీషాను అభిషేకించడానికి లేదా దైవముఖమైన పిలుపు పొందటానికి ఈయనేమో మరొక చోట, ఆయనేమో మరొక చోట ఉంటే దేవుని ఆత్మతో పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎవరు చెప్పండి? ఎలీయా, ఎలీషా. వీళ్ళందరూ రాజుగాను రచనవాళ్ళు. ఇప్పుడు మాట్లాడిన నోళ్ళన్నీ ఏదో చదువుతారు బైబిల్ ఇవ్వడానికి, తీసుకోవటం, అంతేగాని అక్కడైనా మైండ్ పెట్టి చదవటం కాదు. ఎలీషా కోసం వెళ్ళేప్పటికి ఎత్తారు, ఎలీషా కాదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని ఆత్మ చేత పరుగెత్తుకుని పోయి అతను ఎక్కడున్నాడో మీకు తెలుసు. ఎక్కడున్నాడు చెప్పండి, కొన్నిదైనా కరెక్ట్గా చెప్పండి. పొలంలో ఉన్నాడు. పొలంలో ఏం చేస్తున్నాడు? ఏంటి, చెట్టు కింద కూర్చున్నాడా? అమ్మా, ఏం చేస్తున్నాడు? అరకలు దున్నుతున్నాడు. అమ్మా, చెట్టు కింద కూర్చోలేదు, తోసుబెడుగా మన చెట్ల కింద కూర్చోవాలి. అలాగా ఉన్నటువంటి ఎలీషాను దేవుని ఆత్మ చేత పరిగెత్తుకొని పోయి దుప్పటి ఒకటి వేసేస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని ఆత్మ చేత ఉన్నటువంటి ఈ యొక్క ఏలియా బహు రోషము లేదా పౌరుషం లేనటువంటి వ్యక్తి. మేము అందరూ తెలుసు. 1-2 విషయంలో చెప్పి నేను ముందుకు వస్తాను. ఏలియా కాలంలో మొదటి రాజు గ్రంథంలోనో 2వ రాజు గ్రంథంలో ఉంది. వాడు ఆహాజు ఉన్నాడు కదా రాజు, వాడు రోగి ఉంటాడు. రోగి ఉన్నప్పుడు ఒక 50 మందిని పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, అలా 3 సార్లు పంపించాడు. కానీ కొండ దిగకుండానే, కొండ శిఖరణ ఉండే క్రింద ఉన్నటువంటి జనాంగానికి ఒక రోషంతో మాట్లాడాడు. ఆ విషయం మీ అందరూ తెలుసు. దేవుని బిడ్డలారా, దైవ జనులు ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాక్య అనుభవంలో, వాక్య ధ్యానంలో, వాక్య మండలి లోతైన మర్మములు గ్రహించడంలో, వాక్య మండలి ప్రతి ఉన్నతమైనటువంటి అనుభవించడానికి స్థితిలో ముందుకు సాగుతారే కానీ వారి లోకాన్ని చూడాలి. కనుక ఆయన దేవుడితో బంధము లేదా అనుబంధము సహవాసము కలిగినటువంటి ఏలియా ఎప్పుడు దైవధ్యానంలోనే ఉంటాడు. ఈ యొక్క సమాచారం కోసం వచ్చిన వారిని 3 సార్లు కూడా సమాధానం చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇది ఒకటి మాత్రమే కాదు. ఆహాబుని ఎదుర్కొనడానికి
మంచెను వర్షమైన పడదని ప్రకటించాడు కదా. శోభ్రోనంతా కూడాను కరువు సంభవించింది. ఆ చెప్పిన వాడు ఆ యొక్క భగవానుగా భావించి ఏలియాని వెతుకుతున్నాడు. ఏలియా కనిపించాడు. అక్కడ కూడా తగ్గేదెల్లే అన్నట్టు ఘాటుగా స్పందించాడు. మీ అందరూ తెలుసు. చూడండి మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచ్చిన చదవండి. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్య మార్గమున పోవచ్చుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి చాలు 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 ఇక్కడ చదవండి. 14, 15, 16 వచ్చిన చదవండి. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాణ్ణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞయించుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను. అంతటి ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాడు. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాలని అతనితో అడుగగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎక్కడ కూడాను ఆ ఏలియా భయపడినట్లుగా ఎక్కడ లేదండి. ధీటుగా సమాధానం చెప్పిన వాడిగానే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఒక రోషం కలిగిన ప్రవక్తగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అక్కడే కాదు, నాబోతు ద్రాక్ష తోట దగ్గర కూడాను ఏ విధముగా అపహరించి చాటుమాటుగా అబద్ధములాడి ఆ యెజబెలు ఏ విధంగా తాకీదు మార్చేసి వ్రాసినదో అది కూడా మనందరం తెలుసు. అక్కడ కూడా ఏలియా ఎదుర్కొని చాలా ఖచ్చితంగా మాట్లాడినట్టుగా మనకు వాక్యం తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట కనుక అంతే ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి ఏలియాలు ఇప్పటి రోజుల్లో కావాలి. ఇలాంటి ఏలియాలు అనేక మంది లేవనెత్తబడాలి. 7 ఏళ్ల మహాశ్రమంలో ఏలియా నిజముగా వస్తాడు. అయితే అనేక మంది హృదయంలో దేవుని వైపు తిప్పడానికి ఇలాంటి ఏలియాలు ఇప్పుడు అవసరమైనది. దేవుని బిడ్డలారా, పడిపోయిన బలిపీఠముని కట్టబట్టడానికి ఇజ్రాయేలీలో జీవముల దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి ఇలాంటి ఏలియాలు రావాలి. లేవనెత్తబడాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆ ఏలియా దేవుని మనసుని వాళ్ళు ఒక రోషమైన ప్రవక్తని దేవుడు తెలుసు. ఉన్నట్టు మాట్లాడగలదని తెలుసు. అందుకని ఇజ్రాయేలు పూర్వ వైభవములకు రావాలి, పూర్వపు దశలోనికి రావాలి, పూర్వపు స్థితిలోనికి రావాలి. కనుక అన్ని దేవతలు విడిచిపెట్టి వారు సమస్తాన్ని త్యజించి దేవుని జీవము గల దేవుని వైపు రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు పడిపోయిన బలిపీఠంలో తిరిగి లేవనెత్తడానికి ఏలియాను దేవుడు లేవనెత్తడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ బలిపీఠంలో మొదటగా లేవనెత్తాడు, దాన్ని బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, బలిపీఠం భూమిలో కింది పడిపోయిందంటే దానికి మట్టి అంటుతుంది, రకరకాలుగా ఏదోగా ఉంటుంది. అదంతా కూడా బాగు చేస్తాడు. ఇంకా దేవుని బిడ్డలారా, బలిపీఠమే మన పని.
బలిపీఠమే మన హృదయం. మన హృదయాన్ని ఈ చివటలో మనకు ఎవరో వచ్చి అడగను, ఎవరో వచ్చి బాగు చేయదు, ఎవరో వచ్చి పంచలేదు, ఎవరో వచ్చి ఎవరో చేయదు. తెలుగు బిడ్డలారా, ఎవరి సైకిల్ పంచర్ అయితే వాడు పోయి షాపుకి వెళ్ళి పంచర్ వేసుకుంటాడు. ఎవడు బైక్ బాగోలేదనుకుంటే వాడు తీసుకెళ్ళి మెకానిక్ సెటిల్ ఇస్తాడు. ఎవడు వెహికల్ బాగాలేదో వాడే ఇస్తాడు. ఇంకొకటి ఇస్తాడా? ఆలోచించండి. కనుక మన జీవితంలో మన బలిపీఠం అనే హృదయాన్ని మనం చక్కపరుచుకొని సరి చేసుకొని దేవుడి యొక్క సన్నిధిగా నిలబడటం అనేది దేవుడు కోరుకుంటున్న విషయం. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. కనుక పడద్రోయబడిన బలిపీఠమును లేవనెత్తినటువంటి ఏలియా నెక్స్ట్ బాగు చేశాడు. అది ఏమైందో వంకర పోయిందా లేదా దానికి ఇంకేమైనా జరిగిందా? దాన్ని సరిచేయబడా దేవుని బిడ్డలారా. కనుక ఇలా చేసిన తర్వాతనే ఇజ్రాయేలు పక్షముగా దేవుడు ఉన్నాడు అని రుజువుపరచాలి. ఇజ్రాయేలు పక్షముగా దేవాది దేవుడు ఒక అగ్ని, ఎందుకంటే మన దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. కనుక మనం అర్పించే ప్రతి బల్లెప్పన అగ్ని దిగి వచ్చి దాన్ని అగ్ని బుద్ధి చేసేయాలి. ఇది దేవుని ఆత్మ మనల్ని అంగీకరించినట్లుగా, మనల్ని స్వీకరించినట్లుగా, మన జీవితం కోరుకున్నట్లుగా, మనల్ని దేవుడు ఆయన చిత్తానంతయు బహిరంగపరచుకొని ఆయన చుట్టూ నిలబెట్టుకునే వ్యక్తిగా గుర్తించబడేది. మనం అర్పించేది అది ఏదైనా సరే, అది గోవున, పొట్టెలునా, మేకపిల్లనా, ఇంకేదైనా అనేది తర్వాత సంగతి. నువ్వు అప్పగించేది ఏదైనా సరే దేవాది దేవుడు అంగీకరించబడేలాగా ఉండాలి. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ అంగీకరించబడటానికి ఇశ్రాయేలు పక్షాన అందరినీ కూడా దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానములు, దేవుడు వారిని ప్రస్తుత జనాంగా చేసుకున్న విధానము, పరిశుద్ధ జనాంగంగా చేసుకున్న విధానము, అలాగే రాజులుగా యాజక వంశంలో ఉంచుకున్నటువంటి సమస్తము కూడా దేవుడు ఇప్పుడు వారిని అంగీకరించి ఉన్నానని అనడానికి ఇక అక్కడ వారిని ఎలాగ చేశాడు అనేది మనకు బాగా తెలుసు. ముందుకు మనం త్రవ్వాడు అమ్మా, అది ఆ గింజలు ఇశ్రాయేలు గోత్రము తరపున పోసాడు, నీరు పోసాడు, 12 రాళ్లను లెక్కించాడు. అలాగనే ఎద్దును 2 తునకలు చేసి ఎదురుగా పెట్టాడు కన్నములు. అక్కడ నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంగీకరించాడు, నీ స్థితిని అంగీకరించాడు, నీ జీవితం కోరుకున్నాడు. నువ్వే విధంగా ఉన్నావో ఆయన నిన్ను సరిచేసి ఆయన కృపలో ఉన్నతంగా ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిలుపుతున్నందుకు ఆయన గ్రహించగలిగినగా నువ్వు అర్పగించేటువంటి ఆ యొక్క ఆఫరింగ్, ఆ బలిని ఆయన అంగీకరించడానికి ఆయన ఎలాగ దిగి వచ్చేసి తను గ్రహించి వేశాడు. అదొక్కటే నీ జీవితంలో గొప్ప చూసిన గిద్యోను అడిగాడు దేవుడు, నేను మిథ్యాల నీళ్ళు వెతికి వెళ్తున్నానయ్యా, ఇదిగో నేను రాతి మీద అర్పణం పెడుతున్నాను, ఇది నువ్వు అంగీకరించదే, ఆకాశం అగ్ని దహించదే, నిజంగా నన్ను నువ్వు ఎన్నుకున్నావు, నా బిడ్డలో విజయం ఇస్తావని నేను నమ్ముతానన్నా. అప్పుడు పొంగన భక్ష్యములు తీసుకొచ్చాడు, ఒక రాయి మీద పెట్టాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసిందంటే చెప్పాలి, దహించి వేసింది. దహించిందంటే అర్థం ఏంటి? దేవుడు గిద్యోనికి విజయం ఇస్తున్నాడు, గిద్యోని అంగీకరించిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంగీకరించాడు. నువ్వు అప్పగించే ఏ అర్పణైనా దేవుడికి ఇచ్చేటటువంటి శ్రేష్టమైన బదులు ఏదైనా కావచ్చు. ఈరోజు దేవుడు కోరుకున్నాడు అంటే నిన్ను కోరుకున్నాడు.
నిన్ను పెంచుకున్నాడు, ఆయనలో నిలబెట్టుకున్నాడు. ఆలోచించండి. అంతే, అంతేనండి. దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనందరం కూడా బైబిల్ గ్రంథంలో ఇలాంటి బలిపీఠంలో కట్టి ఇలాగ అర్పణలు అర్పిస్తూ అగ్ని నుండి దేవుని ఆత్మ వచ్చి దహించి వేసినట్టుగా ఆ కార్యము సఫలం చేస్తానని, ఆ అప్పగించే వ్యక్తిని కోరుకున్నాడని, ఆ అప్పగించిన వ్యక్తి దేవునికి ఇచ్చుడని ఇలాగ మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఆత్మ సంబంధమైన బలిపీఠం ఈ రోజున కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన బలిపీఠం కట్టబడాలి. పడిపోయిన బలిపీఠం లేవనెత్తాడు ఏలియా, దాన్ని బాగు చేశాడు. దాన్ని మళ్ళీ మరలా బలులు అర్పించడానికి సిద్ధం చేసి అప్పగించాడు. అలాగే నీ హృదయం అనే బలిపీఠం మీద ఇలాగ నువ్వు జరగాలి అంటే మొట్టమొదట నీకు దేవుడు ఇష్టపడే బలిపీఠంగా నీ హృదయం ఎలాగ ఉండాలో తెలుసండి. ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి. మొదటగా నిద్రపోతున్నారు, ఎందుకంటే నిద్రపోయే వాళ్ళు అక్కడ బయటకు వెళ్ళండి, వింటే వినండి, లేకపోతే పోండి. వినడానికి చెవి లేనప్పుడు చేసేదేం లేదు. నేను కూర్చోటం కూడా అందుకే ఆలోచించండి. మొట్టమొదట మన హృదయం అనే బలిపీఠం ఏ విధంగా మలచబడాలి? ప్రార్థన బలిపీఠం. ఇది ఒకటి మొదటి. మన హృదయం ప్రార్థన బలిపీఠముగా మనం మలుచుకోవాలి. దేవుడు కోరుకుంటున్న బలిపీఠం నాకు బయలుపరిచిందని. నీ హృదయము నా హృదయము దేవుడికి ఒక బలిపీఠముగా దివారాత్రులు దేవుడి యొక్క సన్నదిలో ప్రార్థన విజ్ఞాపనలతో నిన్న నీవు దేవుడికి అప్పగించుకుంటే ఒక బలిపీఠంగా నువ్వు సిద్ధపడాలి. ఎంతమంది ఈ విధంగా సిద్ధపడుతున్నారో నాకు తెలియదు, కానీ సిద్ధపడే వాళ్ళు ఎవరైనా ఇలాగా నా హృదయము ప్రార్థన బలిపీఠంగా నేను చేసుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ముందు పైన ఎక్కడ మాత్రం ఎత్తారు. కింద వాళ్ళు ఎవరండి చూడండి, ఎత్తండి. ఇంకా ఎవరైనా వెళ్ళారన్నమాట. ఆలోచించాలి. మన జీవితంలో అనుదినము ఒక ప్రార్థనా బలిపీఠంగా దేవుడికి ఇష్టకరమైన రీతిలో ఉండాలి. ఈ ప్రార్థన బలిపీఠం మీద నీవు దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపనలు చేయాలి. దేవుని బిడ్డలారా, మీకు ప్రపంచం ఎదిపోతుందో మీకు అర్థం కావట్లేదు. ఉంటే అంత ఓడితే అంత నీదేంటో, నీ స్థితి ఏంటో, నీ ఇదేందో, నీ జీవస్థితి ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ దిగులేందో, నీ బాధ ఏందో, నీ స్థితి ఏందో అదే దేవుడికి వెళ్తాను. ఎటుపోతుందో నీకు తెలియదు. ప్రపంచ దేశాలు ఎటుపోతుందో నీకు తెలియదు. దానికి విచారకరమో ఆలోచించాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఈ బాధే అడగట్లేదు. మనుషుల వైపు చూస్తూ దేవుని యొక్క చిత్తాన్ని వెనకట్టి వేసినటువంటి అనేక మంది లోపల కనిపిస్తున్నారు. ఎంత బాధాకరమో ఆలోచించండి. ఏమండి, ఏ సహోదరి తన సహోదరిని నిర్వచించాలి, అది గుర్తించుకోండి. వాక్యాలు వింటున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఏమండి, కానీ నీ హృదయంలో ఒక బలిపీఠముగా ప్రార్థనలో బలిపీఠంగా మలుచుకోలేకపోతున్నామంటే ఎంత దురదృష్టకరం అండి, ఎంత బాధాకరం అండి. ప్రభు వస్తున్నాడు. మన జీవితంలో కొన్ని నిద్ర తప్ప దానికి ఈ బలిపీఠం మీద నిద్రకు వ్యాపకం. ఏమండి, విచారకరమైన బాధాకరమైన సంగతి ఏమిటంటే నిద్రకి ఈ బలిపీఠం అప్పగించుకుంటున్నాను. సత్య ఎంత, బతిది ఎంత అంటే ఆలోచించండి. శుభదినములు ఆలోచించండి. నీ హృదయాన్ని దేవుడికి ఇష్టకరంగా మలచబడటానికి మొట్టమొదటి ఏదో ఉపయోగించాలి? ప్రార్థన బలిపీఠం కట్టబడాలి. హృదయం కట్టబడ్డ సరిపోలేదు. ఈ బలిపీఠం మీద దివారాత్రులు ప్రార్థన విజ్ఞాపనలు. ఆలోచించండి.
పొల్లుగా దేవుని కోరుతున్నాడు. చూద్దాం 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక లైవ్ చదువుకోకుండా పట్టించుకోరు, అది ఆగిపోతుంది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదవాలి. 2వ వచనం చదవాలి. చదవండి అమ్మా త్వరగా. ఎవరైతే ఏమి చదవండి అమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి చదువు రాదు. 2 అన్నానా? రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఎంతమంది చేస్తున్నారు? నీ ఉదయమైన బలిపీఠం మీద ఇలాంటి స్థితి ఉన్నదా? స్థుతించే బలిపీఠం ఆలని స్థుతి. దేవుని బిడ్డలారా నన్ను చూడాలి. ఆలని స్థుతి. నేను కాబూర్లో ఉన్నప్పుడు అక్కడ మాకు సంతోషం నేర్పింది. ప్రార్థన నడిపింపు వచ్చే ముందు ఒక నడిపింపు రాలేదనుకో, మాకు నేర్పినటువంటిది గొప్ప పాఠం ఏమిటో తెలుసా? అగ్నిస్థుతి ఆరణ స్థుతి మహిమ స్థుతి, అగ్నిస్థుతి ఆరణ స్థుతి మహిమ స్థుతి, అగ్నిస్థుతి ఆరణ స్థుతి మహిమ స్థుతి. ఇది దేవా బాబా అది స్థుతి ఆపుకుంటా. ఒక 10-15 నిమిషాలు చెప్పండి, ఆటోమేటిక్ గా ప్రార్థన నడిపిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉదయమైన బలిపీఠం మీద ప్రార్థనతో ఉండాలి. ఉందా? ప్రభు వస్తున్నాడు. ఉంటావా, సత్తావా, పోతావా? ఇవే పట్టు. చెబుతున్నాను, నా దేవుడు నాతో మన మధ్యాహ్న కాలంలో మాట్లాడాడు. అది త్వరగా మర్చిపోతానేమోగా నోటు చేసేస్తున్నా. ఆలోచించాలి. ప్రార్థన బలిపీఠం నువ్వు నేను కట్టుకోవాలి. ఇది నేను కనిపించదు. ఆత్మసంబంధమైన బలిపీఠం. దివాదాతులు ఇలా విధంగా రోజులు కనుక నీకు ముఖం ఏ రోజు ప్రార్థన చేస్తుంటావు? ప్రపంచం కోసం, ప్రపంచ దేశాలు అలంకరణలు ఉన్నాయి. ఎప్పుడు చేస్తుంటావు? ఆలోచించండి పిల్లలు. చాలా భయంకర పరిస్థితులు వాటి ఈ రోజు చేస్తుంటావా? ఎవరే పోతే నీకేమైంది అనుకుంటావు, నాకేమైంది అనుకుంటావు. కొలంబియాలో భూకంపం వచ్చింది. మనం భయంకరమైపోయింది. మన మెక్సికోలో వచ్చేసింది. తీవ్రం భయంకరమైనటువంటి భూకంపంతో పాటు సునామీ భయంకరం అండి. జపాన్లో వరదలు ఊగిలి అంటే అక్కడ ఉయ్యాలి చంపాలాగా బిల్డింగ్స్. ఎప్పుడైనా ప్రార్థన చేసే కుదువా? ఎప్పుడైనా ప్రార్థన చేసే కుదువా? ఏమండి వచ్చి మాటలకు టైం ఇస్తున్నా. ఏమండి పౌరుషం రోషం అనాలి. ఏలాంటి ఆ పౌరుషమైన ఆత్మ ఉన్నట్లయితే ప్రార్థన బలిపీఠం కట్టుకుంట అంతే. మొదటి దశలు ఉంటాయి. మొదటి దశలో రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక ప్రభు శరీరధారిగా ఉన్న సమయంలో ఎలా ప్రార్థన చేస్తాడు అనేది ఉంటుంది. చూడండి అవసరం 5:7 చదువమ్మా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను
చాలండి. దేవుని బిడ్డలు ఆలోచించండి. యేసు ప్రభు వారికి ఏమైందండి? ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతో అమ్మ తను మన నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేసి అలాగా అప్పగించుకున్నది. అది ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారా కనీసం రాకడ వస్తున్నది. నేను సిద్ధపడటానికి కూడా నీకు భయం లేదు. నీకు అంత అవసరమేముంది? నీకు అంత అవసరమేముంది? రాకడ వస్తున్న భయం కూడా లేదు. ఘోర శబ్దం వినాలంటే ఆశ కూడా లేదు. అంత బాధాకరమైన ఒకసారి ఆలోచించండి. ప్రార్థన బలిపెట్టు పడిపోయిందేమో బలిపెట్టు. నీ ఉదయం బలిపెట్టులో ప్రార్థన భాగం తరలిపోయిందేమో, తగ్గిపోయిందేమో. పెద్దమైనటువంటి విషయాలకు తలదూర్చి దేవునికి ఆయాసకరంగా ఉండి ప్రార్థన బలిపెట్ట కూలిపోయిందా? అందుకే దేవుడు అంటాడు, ఇప్పుడు కానీ తిరిగి లేస్తే మంచిదని. చెప్పలేకుండా 12:10 ఒక మాట చెప్తున్నాడు. చదవండి, త్వరగా తీయాలి. నేను చదవలాగి చెప్తాను. దావీదు సంతతి వారి మీదను తీయలేదు చాలా మంది. చెప్పలేకుండా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన దేవుడు కుమ్మరించేశాడండి. విజ్ఞాపన చేయు ఆత్మ. ఏమండి? దేవుని అడిగితే విజ్ఞాపన చేసే ఆత్మ నడిపిస్తాడండి. అడగరుగా అడగరు. అడిగితే దేవుడు ఇస్తాడు. అడగదండి. జ్ఞాపన ఆత్మ. నీ జీవితంలో ఏ రోజైనా సరే ప్రపంచం జ్ఞాపన చేస్తుంటావా? ప్రపంచంలో ప్రజలు అల్లకల్లం అవుతున్నారండి. నీకు తెలుసా? ఏమండి? ఆలోచించండి. ముస్లిం కంట్రీస్ లో ఒక దేశం ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ అని. అక్కడ భయంకరమైన కరువు తాండవిస్తున్నది. అక్కడ ప్రజలు బ్రతకలేక ఏం చేస్తున్నారో తెలుసా అండి? వారి బిడ్డలు అమ్మేస్తున్నారు. నిజమో జరుగుతున్న విషయం. ఎంత బాధాకరమైన సంగతులు జరుగుతున్నాయి తెలుసా ప్రపంచంలో. ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి అప్పగించుకుని ఎదుగుతున్నాం. ఆలోచించండి. ఏమండి? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాం. ఆ బలిపీఠమైతే ఇశ్రాయేలు పడిపోలేదు. వెళ్ళి ఆ లేవనెత్తిన మాట వాస్తవమే. బాగు చేసిన మాట వాస్తవమే. మొదటి వైభవమును, మొదటి స్థితిని, ఆ పూర్వ దశలోకి రావాలని, స్థితిలోకి రావాలని వెళ్ళి ఆ లేవనెత్తి లిపిన మాట వాస్తవమే. కానీ మరి నీ బలిపీఠం నువ్వు కట్టుకోవాలా? నీ ప్రార్థన భాగం ఏది? ఆలోచించండి. యెరూషలేము ధ్వంసం అయిపోయి శ్మశానంగా మారిపోతే ఇర్మియా మాట లేదు కానీ తన కన్నీటి ప్రవాహమే సరిపోయింది. బిడ్డలారా, నువ్వు ఇతరుల గురించి ఏడవలేకపోయింది. ఏడవలే. నీకెందుకు వచ్చింది ఇతరుల గురించి? అంత అవసరం ఏమంది? పోనీ నీకైతే వేడిపోతుందో రాదు, అది కూడా నాకు తెలియదు. నీ జీవితాన్ని గురించి, నీ ప్రార్థన లోపాన్ని గురించి, నీ బలహీనతను గురించి, నీ భక్తిహీనత గురించి, నీ మూఢత్వాన్ని గురించి, నీ మూర్ఖతను గురించి, నీ మందు స్వభావాన్ని గురించి, కఠినమైన రాయి లాంటి ఆ యొక్క వజ్రస్థితిని చూసి ఏడవు. నీకే కాదు కన్నీరు ప్రార్థన. ఆలోచించండి. ఏలియా నిశ్చేష్టుడై యెరూషలేమును చూసి అలాగా కన్నీరు అమ్మ ప్రవాహముగా అయిపోయింది. దేవుని బిడ్డలారా, నీ యొక్క సన్నిధి, నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన బలిపెట్టడం కట్టుకోవాలి. ప్రార్థన బలిపెట్ట కట్టుకోవటానికి దేవుడు ఒక చిన్న ప్రోత్సాహం, హెచ్చరిక ఇస్తున్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి మేలు కలుపుగా ఒక మాట చదువుతాను, చదవండి.
విలాప వాక్యములు దేని తర్వాత ఉంటుందో తెలుసో లేదో నాకు ఏం తర్వాత అంటే ఇరిమియా తర్వాత అమ్మా చదవండి 2వ అధ్యాయము విలాప వాక్యము 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపము. ఇప్పుడన్నా కుమ్మరించావా? నీ వ్యక్తిగత భోగములకి నీ శరీరల కోసం ప్రార్థన చేస్తుంటావులే, ప్రజల కోసం కాదు. ప్రపంచంలో జనం ఎటుపోయినా నీకు ఇబ్బంది లేదు. దానికోసం అయితే నువ్వు చేస్తుంటావు, బాగా ఏడ్చుంటావు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదని ఇది అనుకుంటావు. ఆలోచించండి. నిన్ను నీవు నాకు సిద్ధపరచుకోవాలి. నిన్ను నీవు వ్యక్తిగత ఆత్మస్థితి ప్రభుకు అప్పగించబడాలి. నీవు ఏమై ఉన్నావో నీ బలహీనతలు సరి చేసుకోవడానికి ఇది మంచి సమయము. అందుకే దేవుడు చెప్తాడు, నీవు రేగి మొదటి జామున మొదలుపెట్టాలి. ఇప్పటికైనా సరే లేచి ప్రార్థన చేయి. మా నిద్ర బట్టి దాకా 11 గంటల వరకు ముచ్చట్లు బాట్లు అవి ఇవి చచ్చిపోతానే ఉంటాయి. ఆ తర్వాత నిద్రపోతే అసలు తెల్లవారింది లేదు. నాకు సహజంగా నిద్ర తక్కువ. కొన్ని వారంలో ఏదో ఒక రోజు అండి, నిజం చెప్తున్నా, పిలిపిస్తున్నా, నేను 10 గంటలకు ఖచ్చితంగా లేచి ప్రార్థన చేసుకోవాలి అనుకున్నాను. నిజం ఒప్పుకుంటున్నాను. 9 గంటలకు పడుకున్నాను. అసలు లేవలేదండి. ఉదయం 6 గంటలకు లేచి ఆశ్చర్యపడ్డాను. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. ఇదే నా జీవితంలో ఫస్ట్ టైం. ఇంకెప్పుడు ఎలాంటిది రాదు. తీర్మానం చేసుకున్నా. ఎప్పుడు జరగదు ప్రభు ఇలాగా. ఎందుకు ఇలాగ అయింది నాకు తెలియదు. లేవాలి అనుకున్నాను, లేవలేకపోయాను. క్షమించమని దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఇంకా అలాంటిది సాగకుండా చూస్తున్నాను. నిజమే, ఇది జరిగిన సంగతి నా జీవితంలో మనమే. అంత అవసరం లేదు నాకు. ఒక దేవుని బిడ్డలారా, రేయి మొదటి జామున లేచి ఏం చేయమన్నాడు? మొదలుపెట్టాలి. నదీ ప్రవాహం లాగా ఈ హృదయాన్ని ఏం చేయబడాలి? కుమ్మరించమని దేవుడు అన్నాడు. ఇంత ప్రార్థన అనుభవం ఉంటేనే రేపు ఎత్తబడటం కష్టం అవుతుంది. ఏది లేకుండా ఎలా ఎత్తబడతావు? ఎలా సిద్ధపడతావు? ఎలా పూర్తి శబ్దం వింటావు? ఇది నీవు ప్రార్థన బలిపీఠం. నీ హృదయం ఒక ప్రార్థన బలిపీఠముగా మలుచుకో. అది నీ చేతిలోనే ఉంది. అంతే. ఆలోచించండి. ఇంకొక హెచ్చరిక విన్నామా? దేవుడు ప్రార్థన లోపం ఉన్న వాళ్ళకి హెచ్చరిస్తున్నట్లయితే ఒక విషయాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము. కొంచెం చూడండి. ఎందుకు అమ్మాయి నిద్ర బాగుంది, కొంచెం బయట బయటకు వెళ్ళి పండుకోలేదా? జీన్స్కి వెళ్ళి పండుకో, ఏసీ వేసుకోపో, ఇంకా మంచి నిద్ర పడుతుంది. ఇర్మియా గ్రంథము 6:26 చదవండి. నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బొడిద చల్లుకొనము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపము. ప్రార్థనా బలిపీఠముగా నీ హృదయాన్ని తీర్చిదిద్దబడటానికి దేవుడు చెప్తున్నాడు. నా జనమా, ఓ ఇజ్రాయేల్ అని అర్థం. వాడు చేయు, వాడు హఠాత్తుగా మీ మీద వస్తాడు.
నాశన పాత్రుడు, గర్జించే సింహం ఎవరో మీకు రాదని చూస్తూ తిరుగులాడుతున్నాడు. లేఖ మీ మీదకి వస్తున్నాడు. వాడు ఈ రోజు నన్ను ఎదిరించి పోరాడి ప్రార్థన పాత్రతో జైజీతో జీవించడానికి నేను విడమని చెప్తున్నాడు. నేను నువ్వు ప్రార్థన పలిపెట్టు, నువ్వు కట్టుకో. ఎన్నాళ్ళ మధ్యలో ఎన్నాళ్ళు ప్రార్థన లోపలతో కొట్టబడతావు. ప్రార్థన లేకుండా ఎంతకాలం జీవిస్తావు? వ్యర్థముగా కాలం అయిపోతుంది. ఎందుకు బిడ్డలారా? ప్రభు వస్తున్నాడని భయం లే. వీడు మాటలు ఎప్పుడు అప్పుడప్పుడు వింటా ఉంటారు, బయట కొంచెం మాట్లాడుతూ ఉంటారు. లే అది గొప్పగా ఉంటుంది. ఆ లే అని ఉపయోగించే మాట బాగా మైండ్ చేస్తాను. వాళ్ళు అంటాడు, అది వాడు ఎక్కడ తెచ్చుకున్నాడో నాకేదో తెలియదు, కానీ నిజమండి లేస్ట్ వాడు బాగుంటుంది. వాడు ఎన్ని మాటలు మాట్లాడినా అది లే అన్నట్టు మాట్లాడాలన్నమాట. మరి ఎక్కడ నేర్చుకున్నది? తెలంగాణలో నుండి వచ్చిందో, మరి ఏ రాష్ట్రం నుండి వచ్చిందో, మరి ఏ రాష్ట్రంలో పుట్టబెరిగాడు ఈ పిల్లగాడు? లే ఏమండి, వీళ్ళ తమాషా ఉంటుందండి ఆ మాట. నిజము, వాడు ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాట మాట్లాడితే మాత్రం బాగా మైండ్ చేయాలనిపిస్తుంది. అంతే. అలాగే దేవుని బిడ్డలు ఆలోచించి వ్యర్థముగా సమయం అంతా వెలుగుచ్చుకుంటున్నావు. హృదయాన్ని లేస్తావా? నీ హృదయాన్ని ప్రార్థన బలిపీఠంగా మలుచుకుంటావా? ఆలోచన చేసుకోండి. ఎంతో ములుగుతూ పౌరు వల్ల ములుగుతూ దేవుని బిడ్డలారా దేవుడితో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటే నేను తిప్పుకుండదేమో. ఏ ప్రార్థన లేకుండా సమయమంతా దేనికోసమో, ఎవరి కోసమో, ఎందుకో కాలయాపన చేస్తున్నారే. అదే సందర్భంలో దేవుడు వస్తే ఎందుకు చాలా భయంకరంగా చాలా భయంకరంగా నాకు ఈ హృదయాన్ని ప్రార్థన బలిపీఠంగా మలుచుకో. ప్రార్థన బలిపీఠంగా మలుచుకో. ఆలోచించండి. ప్రార్థన లేక ఎంతకాలం, ఎన్నాళ్ళ మట్టుకు? ఏమండి, ఒకవేళ దేవుడు దొంగలాగా వచ్చినప్పుడు నీ దిశమల్లి సిగ్గు కనపడకున్నట్లు నువ్వు దిగంపునిగా ఉన్నట్లయితే విడబడతావేమో. దిగంబర్లు దేవుని రాజ్యం కాదు కదా. ప్రార్థనా భారం లేని వాళ్ళందరూ దిగంబర్లే. ఏమండి, ప్రార్థనా భారం లేని వాళ్ళందరూ దిగంబర్లే. ఎవరు దేవుని రాజ్యానికి వస్తావా? బలిపీఠం దగ్గర ఎవరు దిగంబర్లుగా కనపడదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆలోచించండి. అసలు నువ్వు తక్కువ తీసుకెళ్ళటం ఎందుకు? అది ఆరిపోతుందని బుద్ధికెళ్ళము అని అనడం ఎందుకు? ఆలోచించండి పిల్లల. మొన్న 15 రోజులు క్రితము కోర్టు చెప్పానంటూ ఒక సిస్టర్ వచ్చింది. మీ ఎక్కడికి వెళ్తుందో ఏంటో అనుకున్నాను. ఖచ్చితంగా మన ముందే దిగింది. నేను చూశాను. అమ్మా, దైవజనులు శ్యామలా గారు కావాలి అన్నారు. నేనేనమ్మా అన్నాను. వచ్చినది తలుపు తీస్తే లోపలికి వచ్చి కూర్చున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజమ్మా మా చర్చి అన్నది ప్రార్థన చేస్తుంటే దేవుడు మిమ్మల్ని చూపించాడు అని. మీరు రావాలండి అన్న. సరే వస్తానమ్మా. వెళ్ళాను. ఆమె నడిపింపు అదంతా నేను చూశాను. నిజమండి, చూశాను. బాగా ఉంది. బిడ్డలారా, ఆ తర్వాత మాట్లాడాను. నాకు అసలు సమయం తెలియదు దాన్ని అనుకున్నాను. ఏ గమ్ముగా
ఒక పాట గీత ఏమీ లేకుండా నేను గంటున్నారు మాట్లాడాను అంతే. ఆమెను అడిగాలండి ముందుగా, ఆమెను అడిగాను టైం ఎంతో చెప్పండి అన్న. ఇంత టైం అని లేదు, మీరు లేని ప్రకారం ప్రొసీడ్ అవుతాను. సరే అని చెప్పి నేను మాట్లాడాను. గంటున్నారా ఏకదమ్ముగా. అవునండి, ఒక్కరెవరు నిద్రపోలేదు, ఎవరు నిద్రపోవటం లేదని చెప్పాను ముందుగా. మా వాళ్ళలో నిద్రపోతులు ఉన్నారు, మీరు కూడా నిద్రపోతులు ఉండొద్దనే చెప్పాను. అవునండి, ఎందుకులారా గంటున్నారా దేదీప్యంగా దేవుడు వాక్కు శ్రద్ధగా విన్నారు. ఆలోచించండి, చెబుతున్నారు నిన్ను నీవు మలుచుకోవడానికి, నిన్ను నీవేంటో నువ్వు ఉదయంలో తొంగుని నీ ఉదయం ఎలా ఉందో చూసుకోవటానికి ఇది మనిస్తాం. ఎవరో నీ హృదయంలో తొంగి చూడటం యేసు ప్రభు తప్ప. నిన్ను నీవు ఒక్కసారి తొంగి చూసుకోవాలి. నీ ఒక హృదయాన్ని. ప్రార్థన లోపించిందా? జ్ఞాపన ప్రార్థన లోపించిందా? మూడు ప్రార్థన లోపించిందా? రోదన చెయ్యి ప్రార్థన లోపించిందా? అంగలార్పు చేసే ప్రార్థన లోపించిందా? పై పై ప్రార్థన తొంగిచ్చుకుంటున్నారా? ఆలోచించండి. ఏమండి, ఈ గచ్చుకోవడం మంటు కూడా అనుకోండి, దీన్ని గచ్చుకోత పూసామనుకోండి, ఎంతసేపు ఉంటుంది, ఎంతకాలం ఉండదు చెప్పాలి తొందరగా. ఇది మంటు కూడా అనుకున్నాం, దీనికి గచ్చుకోత పూసాం, ఎంతకాలం ఉంటుందో చెప్పండి. ఎత్తంటే ఎంతకాలం ఉంటుంది? తాత్కాలికమే. ఏవి ప్రార్థన లోపం లేదు, పొడి పొడి ప్రార్థన తాత్కాలికమే. దేవునికి స్తోత్రం. ఎదుగు పొదుగు లేని జీవితం, సరి చేయబడిన జీవితం, దేవుడు లోపలికి రానటువంటి జీవితం బయట ఉంటున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? బయట పెడుతున్నాము. దేవుడు మాత్రం తలుపు తట్టున్నాడు. ప్లీజ్ ఓపెన్ ది డోర్ అంటున్నాడు. తలుపు తీయటం లేదు. ఏది ప్రార్థన? ప్రార్థనతోనే ద్వారం తెరవబడుతుంది. ఆలోచించండి. లూకాసు వార్త 12:35 చదవండి. లూకాసు వార్త మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ నడుములు కట్టుకొని ఉండండి. లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచున్ననీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. తలుపు తట్టగా అమ్మా తీయు దాసుడు మెలుగుగా ఉంది. దాసుడు కావాలి. అర్థమైందో లేదు? ఇంకొకసారి అది ఒక్క మాట మాత్రం చదువు. తలుపు తట్టగా అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. తట్టినప్పుడు తీయటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ సిద్ధంగా ఉండేది ఏదో తెలుసా? ప్రార్థన బా. ప్రార్థన బా. ఏమి విద్యారా మీకు అసలు ఏదీ లేదు. జీరోనండి. ఏమండి, జీరో. పిల్లలకు 0 మార్కులు వస్తే ఎంత ఏడుస్తారో, ఎంత ప్రలాపిస్తారో. ఇక 7 వాళ్ళు ఒక అమ్మాయి మొన్న చెన్నై చెప్తుంటే విన్నాను నేను. ఏమో తెలుసా, ఒక అమ్మాయికి ప్రక్క అమ్మాయికి 6 మార్కులు ఎక్కువ వచ్చిందంట. 6 మార్కులు ఎందుకు రావాలి, నాకెందుకు 6 మార్కులు తగ్గాలి అని అంటాం మా కేసీఆర్. ఏమండి, ఆలోచించండి. అది మోసం, పౌరుషం. ఇది అర్థం ప్రార్థన భారం లేని పిచ్చి సందాసులు మీరు. ఆలోచించండి. ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అమ్మాయి గురించి చెప్తాను. ఒక్క మాట అరమార్కి కాదు, 6 మార్కు అంట. ఒక్క అమ్మాయికి వచ్చిందంట అండి. తిరిగేస్తున్నాను.
వ్యసనం అంటే వ్యసనం కాదు, పట్టుదల, రోషం. ఆ వాళ్ళ మార్కు ఆపిల్లకి ఎదుగు కావాలి, నాకే రావాలి కదా అని. ఏమండి, ఆ ప్రార్థన బాగా చేస్తుంది, విజ్ఞాపన బాగుంది, నేను ఎందుకు చేయలేదన్న రోషం కోసం మీకు సత్యం ఉండదు జీవితంలో. అందుకనే తలుపు బయట ఉంటారు, లోపల ఇస్తుంటే అంతే సంగతి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, ప్రార్థన బలిపీఠంలో కట్టుకో. ఏం కావాలి చెప్పండమ్మా? ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. నువ్వు కట్టుకుంటున్నాను ఏమండి? గంట ప్రార్థనకు అరగంట నిద్ర. దేవుడు తింటాడా? నేను సీరియస్గా చెప్తున్నాను, నేను మామూలుగా కాదు, పిలిపి మీద మాట్లాడుతున్నాను. ఆలోచించండి. దేవుడు నాకు నా దేవుడు ఒక రాజ్యానికి నేను పురుగొల్పుతున్నాను. ఈ రోజు బలిపీఠము, నీ వదిన బలిపీఠము మలుచుకో ప్రార్థనా భారం. ఇది మొదటిది. మొదటి ఒకటైంది ప్రారంభిస్తాను, ఇంకో పాయింట్ మాత్రం చెప్తాను. ఇది మొదటిది. దేవుడు బిడ్డ ప్రార్థన లేని జీవితము అమ్మ ఇప్పుడు నిస్తారమైతే దేనికి పనికిరాదు. బయట పారవేయబడి మనుషులు చెప్పబడి స్థానం లేదు. ఏమండి, మూలిగి దేవుని సందులో ఊరు కలిపిడాతో విజ్ఞాపనతో అలిసిపోతుంటేనే దిక్కుంటలేదండి. ఈ రోజుల్లో ఏమీ లేకుండా నువ్వు దేవుని దగ్గరికి చెప్పమ్మా. ఆలోచించండి. ఇప్పుడు రోజులు భయంకరంగా ఉన్నాయి. లోకం ప్రమాద గతికలు మోగుతూ ఉన్నది. డేంజర్ బెల్స్ డింగ్ డాంగ్ అని మోగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎట్లా నిద్ర వస్తున్నది? కాలయాపన చేస్తున్నా దేని కొరకు? ఎందుకోసం? నీ యొక్క జీవితాన్ని, నీ హృదయ స్థితిని ఒక ప్రార్థన బలిపీఠంగా మలుచుకోకపోతే ఉపయోగం ఏముండదు. ఏమండి, ఆలోచించండి. ఇప్పటికైనా సరే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థనా బలిపీఠంగా మార్చు. ప్రార్థనా బలిపీఠంగా మార్చు. నేను నువ్వు అప్పగించుకోవటానికి, నీ జీవితాన్ని ఒకసారి సరి చేసుకోవటానికి, నీ యొక్క ఆత్మీయ స్థితిని ఎలా ఉన్నదో పరీక్షించుకోవటానికి, నువ్వు నీ యొక్క స్థితి నాకు సిద్ధపడుతున్నావో లేదో ఒకసారి దేవుని దగ్గర సరి చేసుకో. ఏం బిడ్డారు? రెండవదిగా బలిపీఠం ఎందుకో ఆత్మీయంగా రెండవది మార్చబడాలో తెలుసా అంటే అమ్మ చదువుదా కీర్తన గ్రంథము 9వ అధ్యాయము. కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 9 కాదండి 4. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఆత్మీయంగా రెండవ బలిపీఠం కట్టుకో అని అంటున్నాడు. ఈ రెండవ బలిపీఠం దేనికి సాదృశ్యం? నీతియుక్తమైన బలులు అంటే అవినీతితో కూడా బలులు ఉన్నాయని అర్థమేగా చెప్పాలి. నీతియుక్తమైన బదులు అంటే దానికి మనం నెగిటివ్కి ఏమనుకోవాలి? అవినీతికరమైనవి కూడా ఉన్నాయి అంతే. సరే, అవి పక్కన పెడతాం. నీతియుక్తమైన బదులు ఏమిటవి అమ్మా? ఏమిటవి? మనం ఆలోచన చేస్తే ఒకటి, నీ యొక్క ఆత్మ అనేది బలిపీఠంగా మలుచుకున్నప్పుడు మొదటిగా నీ శరీరము ఒక బలియాగముగా
నువ్వు ఆ యొక్క బలిపీఠం మీద అప్పగించాలి. అంతే. ఈ శరీరము లోబడుతున్నదా? ఈ శరీరం అవిధేయత ఉందా? ఈ శరీరము దేవునికి ఇష్టకరంగా మలచబడుతుందా? ఈ శరీరము మనుషులు సంతోషపెడుతుందా? ఈ శరీరము దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తే మాట్లాడుతున్నదా అని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొని మొట్టమొదట దేవుడి యొక్క సందులో ఈ యొక్క బలిపీఠం మీద నీ శరీరాన్ని దేవుని యొక్క చిత్తంలో అప్పగించేస్తాం. దేవుడు పిల్లలు ఆలోచించండి. అలా అప్పగించుకున్న శరీరము మాత్రమే రేపు మహిమగా మార్చబడుతుంది. దేవుడు స్తోత్రం. గట్టిగా మహిమగా మార్చబడుతుంది. లేక మాతో సమాజంలో ఉన్నవారు, సజీవంగా ఉన్నవారు లేస్తారు అంటే ఇది ఎవరైనా అంటే ఆత్మ సంబంధమైన బలిపీఠం మీద వారి శరీరం అనే నీతియుక్తమైన ఒక బలిగా అప్పగించేస్తున్నారు. ఇక శరీరస్తుల పని ఇక లేవు వారిలో. శరీర సంబంధంగా మాట్లాడరు, శరీర సంబంధంగా ప్రవర్తించరు, శరీర సంబంధమైన స్థితిలో దిగజారిపోరు. కనుక శరీరము ఈ శరీరము రేపు రాకులకు మహిమకరంగా మార్చాలి అంటే, మహిమకరంగా తీర్చిదిద్దబడాలి అంటే ఈ శరీరము ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యమై నువ్వు ముందుగా సస్తే, ఒకవేళ ప్రభుత్వం నిద్రించితే ఈ శరీరము ఇది చక్కగా తల మెచ్చిపోతూ ఉంటుందండి. నలుపు శరీరమైనా ఎరుపు శరీరమైనా ఈ రంగులు భేదం కాదు. కానీ అయితే అక్కడ మహిమకు మార్చబడడం చక్కగా ప్రకాశముగా కనిపిస్తుంది ఈ శరీరం. ఆలోచించండి. ఇలాగ ఉండటానికి నీ శరీరంలో ఉన్న ఇచ్చలు, నీ శరీరంలో ఉన్న శరీరాశలు, నీ శరీరం మీద ఉన్న దాంభికత్వం, నీ శరీరంలో ఉన్న హెచ్చింపు స్వభావము, అహంకారము, గర్వము, పొగలెక్కిన స్థితి ఇవన్నీ కూడాను కాల్చబడాలి, తుత్తుని చేయాలి. అందుకే ఈ ఉదయం అనే బలిపీఠం మీద ఇవన్నీ కూడాను దేవుడికి అప్పగించబడాలి. అది నీతియుక్తమైన దీని ఏమన్నారంటే నీతియుక్తమైన అది అప్పగించుకుంటున్నావా? ఏమండి ఆలోచించండి. గర్వం ఎందుకండి? గర్వం ఎందుకండి? ఆలోచించండి. 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 మన ప్రార్థన కొడుకులప్పుడు జాకబ్ గారు నేను లేట్గా వస్తాను కదా, ఆరాధన జరుపుతాను, ఏదో ఒక పాట పాడుతుంటే మనలోనే ఒకరు పాట ఆపమన్నారు. నాకు చెప్పి బాధపడి, చూడమ్మా ఎంత గర్వం అహంకారం అనాలి, నేను పాట పాడుతుంటే ఆపమని చెప్పమన్నారు అన్నాలని చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. ఒక దైవజనుడు పాట పాడటం ఆపమంటామేంటి? ఆలోచించు. అహంకారం అనాలా, గర్వం అనాలా? శరీరం ఇష్టపడదు, శరీరం తుల్లిపడనివద్దు. శరీరం ఎత్తుపోతుందో ఆత్మని బలిపీఠం మీద కాదు, అది శరీరం దహించబడాలి. వాక్యం ఉంటున్న మీరు కానీ అహంకారం ఈ స్థితి ఎక్కడ పనికిరాదు ఏమన్నారు అన్నీ కూల్చివేయబడాలి. ఈ శరీరం అంతా దహించబడాలి. శరీరలో ఇవన్నీ కూడా కాల్చబడాలి. వెళ్ళిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడి బాధపడాలి. నిజండి అందుకు అభిషక్తుడండి. ఆలోచించండి, ఆలోచించండి. చెప్తున్నాను, శరీరము మన హృదయం అనే బలిపీఠం మీద దహించబడాలి, తుత్తునే చేయబడాలి. వాక్యం చేత శారీరక నీళ్ళు తప్పివేయబడాలి. ఈ శరీరము
నీ ఉదయం నా బలిపీఠం మీద మార్చబడిందా? సత్యపడిందా? ఆలోచన చేసుకో. ఎప్పుడిలా మన ఆత్మీయస్థితి ఎటు పోతుందని ఒకసారి పరిశీలించేస్తాం. నీతియుక్తమైన బలి అది శరీరంలో ఉపయోగించాలి. ఇది రేపు మహిమకు మార్చబడి నువ్వు లేచినప్పుడు మహిమకు మార్చబడాలి. అహంకారం, గర్వం, అతిశయం ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఇచ్చలు ఇవన్నీ కూడా నశించుకోవాలి. ఆలోచించండి. ఇది మొదలుగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క బలిపీఠము అనేటువంటి హృదయంలో మనం ఈ శరీరాన్ని గుర్తునీలు చేయబడాలి, గుర్తునీలు చేయబడాలి, కాల్చబడాలి. ఇందులో సార్ చేసుకోవాలి. దేవుడు రాజ్యం వరకు దేవుడు తప్పి నువ్వు ఎప్పుడు ఎంత పడితే ఒకవేళ దేవుడి కృప ఉంటే నీ పట్ల ఎంత పడితే ఇప్పుడే నీకు సమయం ఉన్నది. శరీరం ఎటు పోతున్నది? ఏం పోకడ పోతున్నది? లోకం పోకడ పోతుందా? మనుషులు పోకడ పోతుందా? ఎందుకు వస్తుంది అహంకారం? ఎందుకు వస్తుంది గర్వం? నీతియుక్తమైన బలులు అర్పించింది. ఉదయమైన బలి పెట్టింది. అందుకే దావీదు అంటున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించండి, యెహోవాను నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఇంకా శరీర సంబంధంగా ప్రవర్తించే మాట్లాడుతున్నావా? ఆలోచించండి, ఆలోచించండి. అందుకే మా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అది కొంచెం పుట్టం వేయాల్సి వస్తుంది. పుట్టం వేసే కొలది శరీరం మార్పు రావాలి, రూపాంతరంలో కావాలి. రాకపోగా ఇంకా కూడా అవే ఇసుపడుతున్నట్లయితే ఎంత ప్రమాదం మీద ఆలోచించండి, ఆలోచించండి. ప్రభు వస్తున్నాడు. శరీర సంబంధమైంది దేవుని బిడ్డలు ఎక్కడ కనిపించడానికి కనపడకూడదు. శరీర సంబంధం అతను వద్దు, తాత్కాలికమే. దేవుని సంబంధులు అందరూ కూడా శరీరమైంది, తుచ్చమైంది. అలా మోసే సైతం కూడా అల్పకాల పాప భోగములను కంటే నా దేవుని ప్రజలైన ఇజ్రాయిల్తో ఎంత పెంచిన మేలని ఒక్కసారి యుద్ధ ప్రాంగంలోకి దూకేస్తాడండి. ఆయనకంటే ఎదుగుమా అదిగులమా ఐగుప్తు సకల విద్యలు తెచ్చుకున్నాడు. అనుకుంటా ఏదైనా చేయగా ఐగుప్తులో ఉన్నటువంటి సమస్త అవిశ్చర్య గర్భ ప్రభావులు గొప్పవాడిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. కానీ ద్వేషించాడు దాన్ని. పరువు కుమార్తె యొక్క కుమారుడు అనిపించడానికి ఇష్టంలే. ఈ మాట ఇవ్వాలనేదిలే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూస్తున్నా శరీర సంబంధమైంది అసూయ, ద్వేషములు, కలహములు ఇవన్నీ కూడా దేవునికి ఆయాస్కరమే. బాధ్యపెట్టు బాప్తిసం తీసుకున్నావుగా, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అంటే తిరిగి ఫలించలా. చిన్నదినమై ప్రభు వస్తున్నా శరీరం నీతియుక్తమైన బలులుగా మార్చుకో. ఈ ఉదయమైన బలిపీఠం మీద దహించమై వాక్యం చేత సమీక్ష చంపి. ఇది మొదటి. రెండవది ఏమిటో తెలుసా? నీతియుక్తమైన బలులు నీ హృదయం దేవుడికి ఇష్టకరంగా మలచబడాలి. ఎటు వంచితే అటు వంచబడాలి. ఏమండి ఆలోచించండి. ఇనుము పులుగులోకి వెళ్ళిన తర్వాత బయటకు తీస్తారు. దాన్ని ఎలా వంచాలో అలా ఉండిపోతుంది. అమ్మా వంచబడాలి. దేవుడు ఏ విధంగా
లేదంటే హృదయంగా ఉంది. అది కోరుకునే ఆ హృదయం తగ్గింపు స్వభావం, దీనత్వం. అమ్మ ఆలోచించండి, దీన మనస్సు ఇది కావాలి దేవుడికి. ఇవన్నీ మన జీవితంలో ఒక బలి రూపంలో హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. మన హృదయం ఉన్నాయా ఉన్నాయా అండి? అందుకంటున్నాను, నీ జీవితమైన అర్పించు అర్పించు. ఈ మధ్యాహ్నం సమయంలో నీ హృదయం బలిపి దేవుడు కోరుకుంటున్నాడు. నీ చూస్తున్నా లోపల కనిపించి ప్రత్యక్షంగా చూస్తున్నట్టు బలిపీఠము కంటే నీ హృదయం ఒక బలిపీఠంగా మార్చబడాలి. నువ్వు అప్పగిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు కోరుకోవాలి, నచ్చాలి, అగ్రానించాలి. ఆలోచించండి, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. జీవితం శాస్త్రం కాదండి, జీవితం చాలా పొద్దు జీవితం అండి. ఆలోచించండి. నిన్న వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె ప్రార్థన చేయమని, అంటే చాలా మంది వచ్చారు ప్రార్థన చేయమని. ఒక ఆమె ప్రార్థన చేయమని వచ్చారు. ఆమె ఏడ్చింది. ఎందుకు ఆమె ఏడుస్తున్నావు అన్నాను. నాకు కీడు వచ్చింది, కీడుగా కళ వచ్చిందమ్మా అన్నాను. ఏమిదమ్మా కళ, ఏమి కీడు, ఏమి చేయాలన్నాను. 90వ కీర్తన కనబడింది. ఆమె 90వ కీర్తన కనబడింది. 90వ కీర్తన కనబడింది. నువ్వేం గ్రహించావు దానిలో అని అన్నాను. అమ్మ ఏముందండి? అమ్మ అదికి బలం ఉంటే 80, లేదంటే ఏముంది 70. చదువుతారా? 90వ కీర్తన 10 వచ్చింది. మా ఆయుష్కాలము ఆ. 70 సంవత్సరములు, ఆ. అధిక బలమున్న ఎడల ఆ. 80 సంవత్సరములగును. కిబెల్దాజీ అక్కడ ఏమండి అది పట్టుకున్నట్టున్నాను. అంటే నేను త్వరగా చచ్చిపోతానని భయం పట్టుకున్నట్టున్నాను. అది అసలు సంగతి. నాకు అర్థమైంది అది. నేను అన్నాను, ఇప్పుడు అర్థం చేసుకోవటానికి కీడును మేలుగా చేస్తాడు దేవుడు. నీకు ఇంకొక విషయం చెప్పనా? ఒక ఆమె ప్రత్యక్ష సాక్ష్యం నా దగ్గర చెప్పింది. ఒక ఆమె ఆ లోపల పిండము అమ్మాయిగా అమ్మాయి అంట దేవుడు తీర్చిదిద్దుతున్నది. ఏంటి ప్రార్థన చేసుకున్నాను. జరిగిన సంగతుందండి, జరిగిన సంగతి మీ ఊరి ఆమె. అదేంటి లోపల అమ్మాయిగా రూపొందిస్తున్నది దేవుడు. దేవుడు ఒక అమ్మాయిగా చిత్రీకరిస్తున్నాడు. అవి మన నిర్మాణం అమ్మాయిగా తయారైంది. అయితే 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నాకు అమ్మాయి వద్దు ప్రభా, నాకు అబ్బాయి కావాలి అని ప్రార్థన చేసిందంట. వింటున్నారా? వినాలి బాగా. నాకు అమ్మాయి వద్దు ప్రభా, నాకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో లాస్ట్గా నాకు ముగింపుకి అబ్బాయి నాకు చెప్పాలి అని ప్రార్థన చేసుకున్నాంట. దేవుడు దాన్ని మార్చేసాడు, అమ్మాయిని అబ్బాయిగా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం చెప్పాను. అడగబాకమ్మా, నాకు అర్థమైపోయింది. అందుకని అన్నాను, కీడుని మేలుగా చేసేది కనుక ఏడవద్దు, ప్రార్థన చేసుకోమ్మా అన్నాను. పేరేదో చెప్పింది మర్చిపోయాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నేను వారి స్థితిని దేవుని దగ్గర బలిపేని ఆత్మ అనే బలిపీఠం మీద అప్పగించుకో. ఫలితంగా కీడు, అపాయము, శోధన, వేదన, రోదన ఏదో నీ జీవితానికి వస్తున్నట్టు ప్రార్థన చేయి. ఉదయం దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలుకి ఒక బాగా ఘోరమైన పరిస్థితిగా ఎదుర్కోబోతున్నారు. మరి ముందున్నటువంటి ముసురుచున్న బాణం చూపించండి. ఉత్తర దిక్కు నుండి ఒక శోధన రాబోతున్నది అని. ఎవడో విధంగా ఉత్తర దిక్కు ఉన్నాడు అని ఎక్కానండి. వాడు రాబోతున్నాడు, ఎరుషలేమును ధ్వంసం చేయబోతున్నాడు అన్న ఉద్దేశానికి ముసురుచున్న బాణం వాడు దాన్ని చూపించాడు. మొదటి అధ్యాయం ఇంటి దగ్గరికి వెళ్తాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు చూపించిన నువ్వు పశ్చాత్తాప పెడితే, నువ్వు కన్నీరు కాలిస్తే, నీ ఉదయాన్ని దేవుడి సన్నిధిలో గుమ్మరించుకొని ఉదయం అంతా కూడా నువ్వు లోపల ఉన్నా ఏదైతే దేవుడికి ఆయాస్కరమైన ఉన్నదో, ఏ చెడు ఉన్నదో, ఏ దుర్దేశం ఉన్నదో, ఏ చెడు తలపులు ఉన్నదో, ఏ చెడు
ఆలోచనలో ఉన్నావో, ఏ కుటుంబాలు ఉన్నావో, ఏ కుళ్ళు కప్పు కుంటలు ఉన్నాయో, ఈ వంతు కూడా దేవుడు అని దగ్గర పట్టపంచుతాయి. వర్జాన్ని కూడా అక్కడ బలిపెట్టమని పెట్టాయి. దేవుడు సరి చేసేది నువ్వు అనుకున్నది ఒక గమ్యాన్ని జరిపించండి అంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ హృదయాన్ని బలిపెట్టంగా అది నువ్వు నీతి యొక్క బలిపించాను, బలిపెట్టంగా మలుచుకుంటాను. ఏమండి ఆలోచించే చెబుతున్నాను ప్రభు హృదయం అన్న బలిపెట్టం మీద నీ యొక్క ఆత్మ కూడా దేవుని తండ్రిలో ఎలా ఉందో చూసుకోవాలి. వాక్యం అయితే ఉంటున్నావు, ఆ నీరు నిర్మలంగా ఉందా అమ్మా? వాక్యం వింటారు కానీ ఆ ఉదయంలో నీరు ఎలా ఉందో తెలుసా? ఉడికి నీరు, పచ్చ నీరు. వాక్యం అట్లా అయిపోయింది ఉదయాల్లో. ఏమండి ఆలోచించండి. ఒక నిజంగా నీళ్లు పెట్టి బయట పెట్టేస్తే నువ్వు కాముగా నిజము వీళ్ళు పక్షులో ఏవో వచ్చి కలకలు చేస్తాయి. అసలే లేదా? అందుకే మన ట్యాంకు మొదలుపెట్టింది ఆహ్వానం చేసి వాడు చేస్తాయి. పిల్లలు ఆలోచించాలి. వాక్యం ఉంటుంది కానీ ఆ వాక్యం నీరు హృదయంలో ఎలా ఉందంటే పచ్చగా అయిపోయింది. పచ్చ నీరు ఎవరికి కావాలంటే దానిలో కప్పలు చేస్తాయి. ఏం చేస్తాయి? కప్పలో వెంటగా దండుకుంటాయి, పాములు చేస్తాయి, అన్ని చేస్తాయి. ఉదయ స్థితి దేవుడికి ఒక బలిగా ప్రింట్ చేసుకో. ఈ బలి పెట్టాలి నిర్మలమైన ప్రశాంతకరమైనటువంటి ఆ వాక్యం నీరు నీ హృదయంలో కట్టబడాలి. అందుకే దేవుడు యెషయా నీవు ఎప్పుడు ఉప్పు కూర్చుంటూ నీరు కొంచెం తోట వలె ఉంటామన్నా అలా ఉండాలని కోరుకున్నట్లయితే నీ హృదయం నీతి బదులు అనేటువంటి బలిపీఠంగా తెలుసుకుంటావా ఈరోజు? అలా ఉందో లేదో ప్రశ్నించుకుంటూ దాని ఒకటి అంటుంది రంగం ప్రార్థనగా ముందు సాగా దేవుని వాక్యం జీవించగాక ఆమెను మరికొన్ని ప్రార్థన చేసుకోండి. చేయాలి. పై వారు కింద వారు అందరూ ప్రార్థన చేయాలి.